హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డిల భేటీకి సర్వం సిద్ధమైంది. అయితే ఈ భేటీలో వీరిద్దరూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ భేటీ కేవలం విభజన సమస్యలకే పరిమితమా అంటే ఖచ్చితంగా కాదనే సమాధానం సర్వత్రా వినిపిస్తోంది. దీనికి కారణం అసలు ఈ భేటీ ఏర్పాటు వెనుక ఉన్న రాజకీయ అజెండాయే. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రులు తొలిసారి ఇలా భేటీ అవుతున్నారు. దీంతో వీరిద్దరి భేటీలో చర్చించే అంశాలపై ఆసక్తి నెలకొంది. పైకి విభజన సమస్యల పరిష్కారమని చెప్తున్నా తెలుగు ప్రజలతో పాటు వీరి రాజకీయ ప్రత్యర్థులకు అంతకు మించిన మెసేజ్ ఇవ్వాలనే పట్టుదల ఇరు సీఎంలలోనూ కనిపిస్తోంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బలహీనపడ్డారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. ఇటు ఏపీలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది. తాజా ఎన్నికల తీర్పుతో జగన్ అసలు పొలిటికల్ స్క్రీన్ పై కూడా లేకుండా పోయారు. ఈ సమయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం జరగబోతోంది. దీంతో వీరి భేటీ అసలు ఎజెండా ఏంటన్న చర్చ జరుగుతోంది. గతంలో కేసీఆర్, జగన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కలిశారు. అంతేకాదు అప్పట్లో తమ ప్రత్యర్థులైన రేవంత్, చంద్రబాబుకు గట్టి మెసేజ్లు ఇచ్చారు. అయితే కేసీఆర్, జగన్ స్నేహం ఎక్కువ కాలం కొనసాగపోవడంతో రేవంత్, చంద్రబాబుకు రాజకీయంగా పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు వచ్చే 5 ఏళ్ల పాటు చంద్రబాబు, 4.5 పాటు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండబోతున్నారు. అదీ కాక వీరిద్దరూ గురు శిష్యులే. వీరు కలిసి సాగితే రాజకీయంగా తమ ప్రత్యర్థులైన జగన్, కేసీఆర్లను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఉన్న ప్రతి అవకాశం వినియోగించుకోవచ్చు. ఈ మెసేజ్ పంపేందుకే చంద్రబాబు, రేవంత్ భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.